వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామచందర్ రావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుణ్ణి దేశద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, ఆనాటి ఎమ్మెల్సీ రామచందర్ రావులకు కీలక పాత్రలు ఇవ్వడం దుర్మార్గం. దళితులపైన దాడులు చేసిన వారికి బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తుందని బట్టి విక్రమార్క అన్నారు. రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికి వస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనలకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం, మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీవీపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం అంటే, మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బంది పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే, ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి
ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. చీకట్లో నరికేయండి అని పేర్ని నాని అనడం దేనికి సంకేతం? ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి. అందరికీ నమస్కారం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తూ ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయ. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే, ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది అవినీతి పరిపాలనకు ప్రజలు గుణపాఠం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఘోరంగా మిమ్మల్ని రాజకీయాల్లో ఓడించారు. కూటమి ప్రభుత్వానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కన్నీవిని ఎరుగని రీతిలో అత్యంత అధిక మెజార్టీ ఇచ్చి అధికారాన్ని ఇచ్చారు. మీరు ఓడిపోయిన అవమానంతో, అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లేచిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన హయాంలో ఒక్క తప్పు కూడా మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం 100% అమలయ్యేలాగా కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి డబ్బు సంపాదన కోసం, బెదిరించడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెట్టడం కోసం నీ హయాంలో ఎన్ని హత్యలు జరిగినాయి? 2019 నుంచి 24 వరకు నీ యొక్క అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ చాలామంది నాయకులను కోల్పోయింది. నీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. నువ్వు ఎన్ని కలల కన్నా, ఎన్ని మాట్లాడినా నీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీ రాదు. ఎన్ని రకాలుగా మీరు అప్రదిష్ట మమ్మల్ని అవాకులు చవాకులు పేర్లా కూడా ప్రజలు విశ్వసించరు. మీ బతుకు, మీ నైజం ప్రజలకు అర్థమైంది. అర్థం అవ్వబట్టే మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు.
మీరు ఎన్ని తప్పుడు వేషాలు వేసినా, ఎన్ని తలకిందులుగా తప్ప చేసినా, మా మీద ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మరు. మీరు కల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెళ్ళగొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మాటలు కాదు చేతలు జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని మనద్వీప గార్డెన్స్లో అర్హులైన 11 మరియు 29 డివిజన్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అర్హత పత్రాన్ని అందజేశారు. అక్కడ ఆడవాళ్ళు అన్నారు, వాళ్ళని అడిగి ప్రెస్ క్లబ్ తీసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. మరోసారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా ప్రతిదీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు. గతంలో ఒక్క ఇల్లు ఇచ్చిన సందర్భాన పాపన పోలే. ఒక్క ఇల్లు ఇవాళ 3500 ఇండ్లు. ఒక్కొక్కరు ముగ్గు పోసుకొని వాళ్ళు చూసుకుంటే ఆ పండుగ వాతావరణం చూస్తుంటే ఎంతో సంతోషం. మరి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇందిరమ్మ రాజ్యంలో ఇవ్వడం జరుగుతుంది. వారు బాగుంటే మహిళలకు పెత్తనం ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుందని ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ కార్డుకెళ్ళి మొదలు పెడితే రేషన్ షాపే కానివ్వండి, ఆఖరికి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఏది కానీ మహిళలకు వారి పేరు మీద ఇచ్చి దాన్ని మరోసారి నిరూపించుకోవడం జరిగింది. కొందరు ఉంటారు మాట్లాడుతున్నారు ఏది చేయచేత కాదు కానీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ గురించి అని వాటి గురించి అని, కానీ ఇందిరమ్మ చేసిన కుటుంబం త్యాగం గురించి మాట్లాడదే. ఇందిరమ్మ గాంధీ కుటుంబం చేసిన ప్రాణత్యాగాల గురించి మాట్లాడదే. బ్యాంకులు జాతీయం చేసింది పేద బడుగు బలహీన వర్గాలకు బ్యాంకులను జాతీయం చేసినప్పుడు గుర్తు రాలేదే. సీలింగ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టినప్పుడు గుర్తు రాలేదే. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరంటూ లేదు, కాలనీ అంటూ లేదు. ఇవన్నీ గుర్తు రాదు కానీ ఎంతసేపు కులాలు మతాలు ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టుకుంటూ వారి కాలయాపన చేసుకోవటమే తప్ప ఏమనంటే మళ్ళా జై తెలంగాణ. తెలంగాణ కాదనవరు అన్నారా? అందరం కలిసి పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గదిగలవడం కాదన్నారా? నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఇవన్నీ మాట్లాడటం వలన తప్పులని పక్కకు పోతాయని అనుకునే మూర్ఖత్వంలో ఇంకా ఉన్నారు. మేము ఏం చేయకుండా మాయ మాటలు చెప్పి కాలయాపన చేస్తే ప్రజలు నమ్మి మళ్ళీ ఓట్లేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు ఎన్నరూ కూడా ప్రజల కోసం ఏది చేయకుండా కేవలం మాయ మాటలు చెప్పి పబ్బం గడిపినరు.
ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము ప్రతి డివిజన్లో ప్రతి గడప గడపకు మేము తిరిగి కావలసిన వసతులను ఏర్పాటు చేసే ఇదిలో మేమున్నాం. బొమ్మక్కల్లోని పట్టా భూమిలో అక్రమంగా పంచాయతీ భవనం నిర్మించి మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాస్కట్ డెవలపర్స్ నిర్వాహకులు రహీం పాషా శుక్రవారం ఆరోపించారు. 2019లో వెంచర్ మొదలు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గం అడ్డుకోకపోవడంతో 2 గుంటల భూమి పంచాయతీ భవన నిర్మాణానికి ఇస్తే సర్పంచ్ శ్రీనివాస్ అమ్ముకున్నారని, వేరే భూమిలో పంచాయతీ భవనం నిర్మించడమే కాకుండా తనపై చీటింగ్ కేసు పెట్టారన్నారు. ఇస్తానని చెప్పాను, కానీ నేను వెంచర్ మొత్తం పూర్తయిన తర్వాత ఇస్తానని చెప్పాను. నేను వెంచర్ ఎప్పుడైతే దాన్ని డెవలప్ చేయాలనుకున్నానో వాళ్ళ వార్డు మెంబర్లు, కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వీరు, ఆయనకు అనుసరణగా ఉన్నవారు వచ్చేసి ప్రతిసారి అక్కడ గొడవ పెట్టడం, కనీలు పీకేయడం, ట్రాక్టర్ బ్లేడ్ తీసుకొచ్చి నాశనం చేయడం ఇదంతా జరిగింది. ఇదంతా అందరూ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని గురుమల శ్రీనివాస్ అనే వ్యక్తి వేముల రవి పేరు మీద 2 గుంటల ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అది వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ వేరే ప్రైవేట్ ప్రాపర్టీ పైన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. దీనిపై పలుసార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మండల పంచాయత్ ఆఫీసర్కి, డిపిఓ గారికి, డిఎంపిఓ గారికి, కలెక్టర్ గారికి మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ కూడా చేసినారు, కానీ దాని ఎంక్వైరీ ఏమొచ్చిందో మాకు తెలియదు ఇప్పటి వరకు. మేము పలుసార్లు అక్కడికి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతుంది అప్పుడైతుంది ఎంక్వైరీ చేస్తామన్నట్టు చెప్తుంది. వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండానే దానిపై 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టడం జరిగింది. దీన్ని మేము మా ఆర్థిక పరిస్థితి, మానసిక ఒత్తిడి చాలా జరిగింది. దీంట్లో వారు చేసిన ఈ పనికి మేము శిక్షించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మాకు ఇప్పటికి. సో దీనికి మేము ఏమంటున్నామంటే దానికి పూర్తి విచారణ చేసి దానిపైన న్యాయం ఎటువైపు ఉన్నదో వారికి ఆ భూమి ఎవరిదైతే ఉన్నదో వారికి అప్పగించాలని మేము కోరుతున్నాం. సింగనమలలో మరోసారి తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు. మండల కన్వీనర్ ఎంపికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ 2 మెన్ కమిటీ వర్గపోరు. తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇరు వర్గాల గొడవ. ఇప్పటికే ఎమ్మెల్యేపై చాలాసార్లు తిరగబడ్డ తెలుగు తమ్ముళ్ళు. మల్కాజ్గిరి అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పన కొరకు నిరంతరం కృషి చేస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నేర్మేడ్ డివిజన్లో 44.2 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. కేబినెట్ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఇతర కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కలిసి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. ఎవరైనా బీసీ వ్యతిరేకులు, అగ్రకులాలు కోర్టులో, హైకోర్టులో వేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు మేము పిలిపిస్తున్నాం. ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదురకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇష్టం కాకుండా ఎవరైనా కేసు లేకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేవీఏట్ వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే కుటుంబ నియంత్రణపై అవగాహన ముఖ్యమని కర్నూలు డిహెచ్ఎంఓ శాంతికళ చెబుతున్నారు. మీరు ఇరువురి మాటల పొంతన లేకుండా సమాజానికి ఏం సమాచారం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభాకు తగినంతగా ఉంటే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుందని, జనాభా పెంపుదలపై ఉత్తమ విధానం తీసుకురావాలని చెబుతున్నారు. కుటుంబ నియంత్రణపై అవగాహన వల్ల జనాభా తగ్గడానికి కారణం అవుతుంది. అయోమయంలో ప్రజలు పడేలాగా సమాచారం ఇవ్వవద్దని ప్రజా సంఘాలు వారు కోరుచున్నారు. ములుగు జిల్లా ములుగు ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి సీతక్క. తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. అంత బెస్ట్, తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. అంత బెస్ట్, తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. అంత బెస్ట్, తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. కొర్రేములలో తాడి చెట్లు నరికివేయడంతో ఆందోళన చేస్తున్న గౌడ్స్కి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత కల్లుగీత కార్మికుల జీవనాధారం ధ్వంసమయ్యింది. ఈ రియల్ ఎస్టేట్తో చెట్లు పోయి ఇంకా దెబ్బతింటుంది. భూమి నీదే కావచ్చు కానీ చెట్టు మాది. ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది. ఏ చెట్టు కొనాలన్నా అనుమతి కావాలి. అన్నం పెట్టే చెట్టును కొట్టివేయడం బ్రతుకునకు సంబంధించిన విషయమని మర్చిపోవద్దు. కలెక్టర్తో మాట్లాడతా ఎన్ని చెట్లు కొట్టారో అని పక్కనున్న భూమిలో కేటాయించాలని కోరుతున్నాం అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.